ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ఎలాగున్నారు? ఈరోజు దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడబోచున్నారు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే వారి జీవితంలో ఏం జరుగుతుందనేది కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం. తోడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరం. ప్రతి ఒక్కరికి తోడు కావాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలకు ఇంకా తోడు కావాలి. ఎందుకంటే లోకంకు వ్యతిరేకంగా మనం ఉంటాము కాబట్టి మనకు తోడు కావాలి. అయితే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను విడువను, ఎడపాయను, ఎప్పటికీ సదా నీతో యుగ యుగంలో వరకు తోడుగా ఉంటాను. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు. అయితే ఈరోజు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరగబోతుందో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏది తప్పిపోలేదు. సమూయేలుతో దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందంటే, ఆయన చెప్పే ఏ మాట కూడా అబద్ధము కానివ్వలేదు. సమూయేలు ఏదైతే పలికాడో దేవుడు ఆ మాటను రూఢిపరిచాడు. ఆమేనని ముద్ర వేశాడు. దేవుడు సమూయేలుని ఎంతగా దీవించాడంటే, ఆయనకు తోడుండి ఆయన చెప్పబడిన ప్రతి మాట ఆశీర్వాద వచనంగా మారింది. ఏ మాట చెప్తాడో అది మరి దేవుని యొక్క వాక్కుగా మారింది. చూడండి, దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు చెప్పే ప్రతి మాటను దేవుడు ఆమేనని ముద్ర వేస్తాడంట. సో దేవుడు మనకి తోడుగా ఉంటే మన యొక్క మాటలు అబద్ధములుగా నిలవదు. మన యొక్క మాటలు నిజంగా నిశ్చయంగా జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏముందండి మీ నాలుకలో, ప్రతి మాట జరుగుతుందండి అని చెప్పారనుకోండి, ఎంత అద్భుతం. అయితే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో అలాంటి వాగ్దానంని వారు పొందుకుంటారు. రెండవదిగా మనం చూస్తే దావీదు జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడనేది సమూయేలు 2వ గ్రంథము 5:10 మనం చూసినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి దావీదు విషయంలో దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్తూ ఉంటారు. ప్రాస్పెరిటీ వారు చూస్తూ ఉంటారు. వారు మధ్యలో ఆగిపోరు. చూడండి, ఒక ఆశీర్వాదం పొందుకున్న తర్వాత చాలామంది దిగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లేక దీన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు అంతకంతకు వర్ధిల్తావని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. అంటే నీవు అనుకుంటావు, నాకు ఒక్క జాబ్ వస్తే చాలు ప్రభు అనుకుంటావు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే కనుక ఆ జాబ్లో దేవుడిని హెచ్చించి ఎంతో గొప్ప లెవెల్లో, ఎంతో గొప్ప స్టాండర్డ్గా దేవుడు నిన్ను చేస్తూ ఉంటాడు. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మేము సంఘానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న సాపతో వచ్చామండి, ఈరోజు 2 కార్లు 3 కార్లు మా ఇంటి ముందు నిలబడుతున్నాయని చెప్తూ ఉంటారు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే వారు అంతకంతకు వర్ధిల్లేలాగా వారి బిజినెస్ని, వారి జాబ్లను, వారు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఫలిస్తూ ఉంటాడు. దావీదు విషయంలో కూడా ఆయన మామూలోడు. ఆయన యొక్క అన్నలందరూ కూడా గొప్ప శూరులుగా ఉన్నారు, రాజు దగ్గర పనిచేసేవారుగా ఉన్నారు. కానీ దావీదు మాత్రము తండ్రి గొర్రెలను మరి కాచే కాపరిగా ఉన్నాడు. అయితే అటువంటి గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా హెచ్చించాడు చూడండి. ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజుగా, సౌలు బదులుగా దేవుడు దావీదుని నిలబెట్టినట్టుగా, స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్తూ ఉంటావు. నువ్వు ఏ పని చేసినా దేవుడు జయాన్ని దయచేస్తూ ఉంటాడు. గొలియాతుని పోరాడే ఒక శక్తి కానీ, గొలియాతుని పోరాడే ఒక ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకి తలాంతు కానీ లేదు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని పేరట నేను వస్తున్నానని చెప్పి గొలియాత్ దగ్గర అంత చిన్నవాడైన దావీదు గొప్ప జయం పొందుకున్నాడు. ఒకే దెబ్బకు హతమార్చబడ్డాడు గొలియాతు. అయితే ఈరోజు కూడా నీవు ఒకవేళ నా వల్ల ఏమవుతుంది అనుకోకు. నీకు దేవుడు తోడుగా ఉంటే అసాధ్యమైన కార్యాలను నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అంతేకాదు, నువ్వు అంతకంతకు వర్ధిల్తావు. ఇంగ్లీష్లో అయితే యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ అని ఉంది. 2 సమూయేలు 5:10 మనం చూస్తే మరి అంతకంతకు పవర్ఫుల్గా మరి దావీదుని దేవుడు చేస్తాడు. సో దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, సమూయేలు గ్రంథం 18 కూడా మనం చూస్తున్నాం, ఆయన సుబుద్ధి కలిగి ఆయన చాలా చక్కగా ప్రవర్తించాడని, దేవుడు ఆయనకి తోడుగొన్నాడని జనులు చూసేవారంట. దేవుడు నీకు తోడు ఉంటే మనుషులు, అన్యులు సహితం గుర్తుపడతారంట. అంతగా దేవుడు నీకు తోడుగా ఉంటారు. మరి 3వ వ్యక్తిని మనం చూద్దామండి. ఆదికాండము 39:2-3 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూశాడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే వర్ధిల్లడం మాత్రమే కాదు, అన్యులు సహితం చూస్తారు. అంతేకాదు, కింద భాగంలో మనం చదివితే
పోతిఫర్ అంట యోసేపు పట్ల కటాక్షించాడని 4వ వచనంలో మనం చూసినట్లయితే, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. అంటే ఆయన పర్సనల్ అసిస్టెంట్గా ఉంటూ ఆయన ఎంతో చక్కగా మరి ఇల్లంతటిలో మరి విచారణకర్తగా ఆయన చేతికి అప్పగించాడని యోసేపు గురించి వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మనకు తోడుగా ఉంటే, మనం చూసిన అన్యులే కావచ్చు, అధికారులే కావచ్చు, మన పై అధికారులే కావచ్చు, మన మేనేజర్స్ కావచ్చు, మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడ లీడర్సే కావచ్చు, నీ పట్ల ప్రత్యేకమైన కటాక్షం ఉంటుంది, నీ పట్ల ప్రత్యేకమైన ఫేవర్ మనం చూస్తూ ఉంటాం. అలాగే రూతు విషయంలో అలాగే జరిగింది కదండి. దేవుని యొక్క కటాక్షం ఆమె మీద ఉంది కాబట్టి బోయాజు మరి ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్, మరి ఒక భూపతి కటాక్షము పొందుకుంది. అలాగే ఎస్తర్ ఒక రాజు కటాక్షం పొందుకుంది. దానియేలు రాజుల కటాక్షం పొందుకున్నాడు. అలాగే మనము బైబిల్ అంతట్లో చూస్తే దేవుని తోడు ఎవరికైతే ఉంటుందో వారు కటాక్షం పొందుకున్న వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో ఆ కటాక్షము మనుషుల ఎడల తక్కువైపోతుంది, కానీ ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటారో కటాక్షము పెరుగుతూ ఉంటుంది. మనుషులు నేను చూసినప్పుడు ఒక ఫేవర్లోనూ ఉంటావు. మనుషులందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. నీ మీద వారికి జాలి, దయ, ప్రేమ, భయము, కనికరము కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ వ్యక్తిని చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. మరి ఈ 4వ వ్యక్తిలో ఏం జరుగుతుందంటే, దేవుడు యెహోషువకు తోడుగా ఉండి ఆయన పేరు ప్రఖ్యాతులు పొందుకున్న, మంచి ఖ్యాతి పొందుకున్న, దేశం అంతా కూడా ఫేమస్గా ఉన్నాడంటే యెహోషువ. దేవుడు యెహోషువకు తోడుగా ఉండి మరి అందరి దృష్టిలో ఆయన కూడా కటాక్షమే కాదు, ఆయన ఎంతో ఫేమస్గా ఉన్నాడంట. అంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో దే విల్ బికమ్ వెరీ పాపులర్ అని ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. సో మనకి దేవుడు తోడుగా ఉంటే మనకు కావాల్సినవన్నీ మరి ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన మనకుంటే చాలు, మనకి ఏది కావాలో ఆయన దయచేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఆఖరిగా నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన దేవుడు యేసు ప్రభు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే యేసయ్యకి దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు యేసయ్యకు తోడుగా ఉన్నందుకు ఆయన మేలు చేస్తున్నాడు. అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ వారిని బలపరుస్తున్నాడు, వారికి నూతన జీవితాన్ని దయచేస్తున్నాడు. మనకు దేవుడు తోడుగా ఉంటే మనం అందరికీ మేలు చేస్తాము. మేలు పొందుకోవడమే కాదు, మనం మేలు చేసేవారుగా దేవుడు చేస్తూ ఉంటాడు. మేము ఒక గృహ ప్రవేశంకి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ ఒక మాట చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, మేము ఒక చిన్న సాక్ష్యం చెప్తానని చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే, రెంట్ కట్టే ప్రతిసారి వారు ప్రార్థన చేసి రెంట్ కట్టేవారంట. మరి ఏం ప్రార్థన చేసేవారు తెలుసా అండి? అయ్యా, మేము రెంట్ ఇచ్చేవారుగా కాదు, రెంట్ తీసుకునేవారుగా చేయండి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కొన్ని నెలలకే దేవుడు ఆ కార్యం చేసి వారికి సొంత గృహమును దయచేశాడంట. నాకు ఆ మాట, ఆ ప్రార్థన చాలా నచ్చింది. అంటే మనము ఎంతసేపు దేవుని యొక్క దీవెను పొందుకోవాలని మనం అనుకుంటాం, కానీ ఇతరులకు కూడా మేలు చేయాలని, తన కుటుంబానికి మేలు చేయాలని, మరి అలాగా 2 ఇల్లులు తల్లిదండ్రులకు అలాగే తనకు దేవుడు దయచేసి ఉన్నాడు. ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటున్నాము, మనము మేలు పొందుకోవాలని ఆశించేవారు అనేకులు, కానీ మేలు చేసేవారు చాలా తక్కువ. అయితే యేసు ప్రభు దేవుడు తోడుగా ఉంటే అందరికీ మేలు చేయడం మాత్రమే కాదు, ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను. హీ వాజ్ డూయింగ్ గుడ్, హీ వాజ్ గోయింగ్ అరౌండ్. ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మేలు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు తోడుగా ఉంటే అందరికీ మేలు చేసేవారుగా మనం ఉంటాం, మంచి పేరు పొందుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా యేసయ్య గురించి ఏమని చెప్పబడిందంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు నీతో తోడుగా లేకపోతే ఇన్ని సూచక్రియలు చేయవని యేసయ్యతో నికోదేము ఈ మాట చెప్తా ఉంటున్నాడు. అంటే దేవాది దేవుడు మరి సూచక్రియలు చేయడానికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. యేసయ్య సూచక్రియలు చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే వారి జీవితం అద్భుతమయమైపోతుంది. అద్భుతాల మీద అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల మీద ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. సైన్స్ అండ్ వండర్స్ విల్ హ్యాపెన్. మన జీవితంలో యేసయ్య మనకు తోడుగా ఉంటే మనుషులందరూ వచ్చి, అక్క నా కోసం ప్రార్థన చేయరా, సిస్టర్ నా కోసం ప్రార్థన చేయరా, మీ ప్రార్థన దేవుడు వింటాడు అని వస్తారు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉండడం వారు చూస్తారు. మీరు మేలు చేస్తూ ఉంటారు, మేలు చేయడానికి ఇష్టపడతా ఉంటారు, మేలు చేయడానికి మరి వేగిరపడతా ఉంటారు. సో దేవుడు మీకు తోడుగా ఉంటే ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇర్మియా 20:11 వచనంలో ఒక మంచి మాట ఉంది.
దేవుడు మరి ఎలాగ తోడుగా ఉంటాడంటే పరాక్రమ శూరుడుగా ఉంటాడని ఇర్మియా 20:11 వచనంలో మనం చూస్తున్నాము. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా చెప్తా ఉంటున్నాడు, నాకు పరాక్రమం గల శూరుడుగా ఉన్నాడు. మనుషులు నన్ను నిందించినప్పుడు చూడండి, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుతురు, వారు ఎన్నడూనూ మరవబడని నిత్యావమానము పొందుదురు. దేవుడు తోడుగా ఒక వ్యక్తికి ఉంటే ఎంతమంది అయితే హింసించాలనుకుంటున్నారో, నేను ఎంతమంది అయితే అవమాన పాలు చేయాలనుకుంటున్నారో వారు అందరూ కూడా సిగ్గుపడతారు. వారు అందరూ కూడా నిత్య అవమానం అంటే వారి అవమానం ఇంకే వెళ్ళిపోదు. నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే నిన్ను హింసించేవారు, నిన్ను బాధపరిచేవారు బహుగా సిగ్గుపడతారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని తోడు ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి దే హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన పరాక్రమ శూరుని వలె తోడుగా ఉంటాడు. నీతో ఆ దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో మరి ఒకరోజు సండే వెళ్ళి మరి ప్రార్థన చేసి వాక్యం విని మరి చప్పట్లు కొట్టి పాటలు పాడి తిరిగి మరి లోకాన్ని చేపట్టుకోవడం కాదు. ప్రతి దినము దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెంత జయ జీవితం జీవిస్తావో. ఈ యొక్క మరి సమయాన్ని, యెహోషువాని, దావీదును, యేసయ్యను, అలాగే ఇర్మియాని, అలాగే యోసేపుని మనం చూసినట్లయితే ఇంతమందికి దేవుడు తోడుగా ఉండి వారికి ఎన్ని సూచక్రియలు, అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. యెహోషువాను మనం చూసినట్లయితే యెహోషువ మరి ఆయనకి ఎంత కీర్తి వచ్చిందని మనం బైబిల్లో చూస్తున్నాం కదా. అయితే 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. యెహోషువాకి దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఏంటంటే, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. అంటే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోషువాకి, మోషేకి నేను తోడుగా ఉండి సూచక్రియల మీద సూచక్రియలు చేశాను, అదే దేవుడుగా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు లీడర్గా ఉంటున్నావు కాబట్టి మనుషులు నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేనంతగా నేను నీకు తోడుగా ఉంటాను. అంత పవర్ని దేవుడు దయచేసి ఉన్నాడు. అయితే నీకు కూడా మనుషులను హేళన చేస్తుంటే ఇర్మియా వలె పరాక్రమ శూరుని వలె నాకు తోడుగా ఉండని చెప్పండి. అలాగే మనుషులు నేను తక్కువగా చూస్తుంటే, మరి యెహోషువ జీవితంలో మనం చూస్తే ఆయన మామూలు అసిస్టెంట్ ఆఫ్ మోసెస్, అలాంటిది లీడర్గా దేవుడు ఆయన అభిషేకించమని దేవుడు చెప్పినప్పుడు యెహోషువ భయపడ్డాడు, ధైర్యం లేదు. అందుకే 6, 7, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను విడువను, నువ్వు నిబ్బరం కలిగి ఆ పని జరిగించు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. సో దేవుడు ఏదైతే యెహోషువకు చెప్పాడో యెహోషువ అది పట్టేసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే దేశాలు, పక్కన దేశాలన్నీ కూడా యెహోషువను చూసి భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మంచి తీర్మానం కూడా చేస్తాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము, ఎవరిని సేవించము, దేవుని మాత్రమే సేవిస్తాము. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి, మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఆయనను పూజిస్తే, మనం ఆరాధిస్తే, మనము ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నట్లయితే ఆయన వచ్చి మనతో ఉంటాడు, మనకు తోడుగా నడుస్తాడు, మనకు తోడుగా మనతో ప్రయాణం చేస్తాడు. అలాగే మన ఇంట్లో మనకు తోడుగా ఉంటాడు. నేను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టాడు. ఆయన వంటి స్నేహ బంధం ఎక్కడా నీకు దొరకదు. మనుషులు ఒకరోజు ఉంటారు, ఇంకొక రోజు ఉండకపోవచ్చు, ఒకరోజు ఒకటి చెప్తారు, ఇంకో రోజు మాట మార్చవచ్చు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు మాట్లాడిన మాటలు మరి వారికి నేను గుర్తు చేస్తే నేను చెప్పలేదే అన్నప్పుడు నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. మరి మన జీవితంలో కూడా మనం కూడా అలాగే ఉంటాం. అయితే మన దేవుడు కానీ నేను నీకు తోడుగా ఉంటున్నానంటే ఈ 6 కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మరి ఇంత అద్భుతాలు దేవుడు మనకు తోడుగా ఉంటే, ఇన్ని అద్భుతాలు జరిగితే, మరి దేవా నీవు నాకు తోడుగా రండి అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా. అయితే నేను నీకు తోడుగా రావాలంటే, నీతో నడవాలంటే, నీతో నివాసం చేయాలంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాలు నేను చెప్తాను, దాదాపు 5-6 విషయాలు మాత్రమే చెప్తాను. ఏం చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మొట్టమొదటిగా సామెతలు 3వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు అంటే చెడ్డవి చేసేవాడు, కుటిలంగా ప్రవర్తించేవాడు, దేవునికి ఇష్టం ఉండరు. అయితే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఎంత మంచి మాట సొలొమోను రాస్తున్నాడు. మరి యథార్థంగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడంట. యథార్థంగా జీవించేవారంటే దేవునికి చాలా ఇష్టం. వారి యొక్క ప్రార్థన చెవియొగ్గి ఉంటాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందం కలిగజేస్తుందంట. సో యథార్థంగా జీవించడంలో మనం ప్రయాసపడతా ఉండాలి. నీతి విషయంలో ఆకలి దప్పులు కలిగి జీవించాలి. నీతి విషయంలో ఎవరైతే ప్రాకులాడుతూ ఉంటారో, ఈ లోకంలో మలినం అంటించుకోకుండా యథార్థంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి దేవుడు తోడుగా ఉండి వారిని బలపరుస్తూ ఉంటాడు.
నోవాను చూస్తే ఆ తరం వారిలో యథార్థవంతుడిగా నోవా ఉన్నాడు. యోబుని చూస్తే యథార్థవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అలాగే అబ్రహాం మనం చూసినట్లయితే ఆయన దేవుని సన్నిధిలో బ్లేమ్లెస్గా ఆదికాండం 17:1 దేవుడు చెప్పినట్టుగా నిందారహితుడుగా నువ్వు ఉండాలి అని దేవుడు చెప్తే ఆయన ఆ మాటకి చెవి ఒగ్గినందుకు దేవుడు ఆయనను దీవించలేదా? మనం యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సాతాను ఉచ్చుల్లోంచి మనం బయటికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది. ఆయన తోడు మనకుంటే మనం వర్ధిల్తామండి. కాబట్టి యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మోసము, కపటము, అబద్ధపు జీవితం దేవునికి ఇష్టము లేదు. బయట ఒకటి లోపల ఒకటి మనకు ఉండకూడదు. మనుషుల నైజం ఏంటంటే పాప నైజం. అయితే మనము మన యొక్క మనస్సుని దేవుని సన్నిధికి అప్పచెప్పుకొని సమర్పించుకొని, ప్రభా నాలో నీ యథార్థత నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యథార్థంగా జీవించాలి అనే ఆశ ఎవరికైతే కలుగుతుందో దేవుడు వారి పట్ల దేవుడు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి యథార్థంగా జీవిస్తూ ఉంటే ఏ మేలు కొదువుగా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో యథార్థంగా ఉండే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. లూకా 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుడు వీరికి తోడుగా ఉన్నారు. వీరు వృద్ధాప్యంలో ఉన్న జకరియా, ఎలిజబెత్, బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క తల్లిదండ్రులండి. మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి వారు చేసిన ప్రతి ప్రయత్నాల్లో దేవుడు ఉండడం మాత్రమే కాదు, ఆఖరిగా దేవుడు వారిని దృష్టించి వారికి ఒక చక్కని కుమారుని ఇస్తాడు. మన జీవితంలో కూడా యథార్థంగా జీవించే వారికి ఏ మేలు కొదుగా ఉండదనే వాగ్దానం ఎంత సత్యమో. వారు జీవించి ఈ భూలోకంలో జీవించినంత వరకు వారు మేలు పొందుకుంటూ ఉంటారు. దేవుడు అట్టి మేలు నీకు దయచేయనుగాక. యథార్థంగా జీవించు. నీ దేవుడి కొరకు నువ్వు యథార్థంగా జీవించు. నీతో పాటు ఉంటాడు, నీతో పాటు సంచరిస్తాడు, నీకు అన్ని విధాలుగా మేలు చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషించుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను పవర్ఫుల్ పర్సన్గా దేవుడు చేస్తాడు. రెండవదిగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యెహోషువ గ్రంథము 1:8-9 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడున్నట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో ఈ 2 వచనాలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు నెక్స్ట్ అంటే, ఎవరైతే బైబిల్ని ఇష్టపడి బైబిల్ చదివి బైబిల్ని మరి ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, అంతేకాదు అవలంబిస్తూ ఆజ్ఞలన్నీ అవలంబిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యంలో దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. సో యెహోషువ అంత పవర్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఆయన చేశాడు. 7 నుంచి మనం చూస్తే 6-9 వరకు దేవుడు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్కి ఇచ్చాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం నువ్వు చేస్తావని చెప్తూ ఆయనకి ఏం చెప్పాడంటే, నువ్వు అన్ని విషయాల్లో చక్కగా ప్రవర్తించడానికి దివారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించమంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటారు. అయితే మేము 40 రోజుల నుంచి ఉదయకాలము 5 to 6 మా సంఘంలో మేమేం చేస్తున్నామంటే ఉదయకాలం అందరం కలిసి బైబిల్ చదవడానికి 1 గంట సేపు లేచిన వెంటనే ఆయన వాక్యం చదవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా మరి చాలామందికి తెలియదు, చాలా లోపల రూట్స్ నుంచి చేంజ్ అవుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మన జీవిత శైలిని మార్చేస్తూ ఉంటుంది. సో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, ధ్యానించేవారు, దీవారాత్రం అవలంబించే వారిని దేవుడు బహుగా దీవిస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్పాలండి, మీరు బైబిల్ తెలిసిన ప్రతిసారి దేవుని యొక్క ముఖం వైపు చూస్తారు. దేవుని యొక్క మనసు మనము ఎరిగి ఉంటామంటే దేవుని హృదయాన్ని మనం తాకుతాం, ఆయన మనసులో ఉన్నది మనం తెలుసుకుంటాం. కాబట్టి బైబిల్ చదివేవారు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 8:29 చదువుదాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ మాట యేసే చెప్తా ఉంటున్నాడు, తండ్రి గురించి చెప్తున్నాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ నేను చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 10:12 మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? సో ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకేం అడుగుతున్నాడు?
ఆయన చెప్పిన మాటలు ఆజ్ఞలను గైకొనుట, ఆయనను ప్రేమించి ఆయనను సేవించి ఆయన మార్గంలో నడుచుకోవడమే కదా దేవుడు అడుగుతున్నాడు. ఆ కార్యం చేస్తే దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. యేసయ్యకి దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా యేసయ్య వలె కార్యాలు మనం చూడాలన్నట్లయితే దేవాది దేవుడు మనకు తోడుగా ఉండాలి. మరొక మాట చదువుదామండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఈ 4 పాయింట్లు దేవుడు ఎవరికి తోడుగా ఉంటారని చెప్తున్నాడు. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. మనం అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మనం ఏక మనసు కలిగి ఉందాము, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రేమతో మనం ఉందాం, సంపూర్ణంగా ఉందాం. అంతేకాదు ఆదరణ కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఎక్కువగా ఆదరణ కలిగి ఉంటారో, అందరితో ఏక మనసు కలిగి ఉంటారో, ప్రతిదానికి కొంతమంది కొట్లాటలు పెట్టుకుంటూ ఉంటారు, అక్కతో చెల్లెతో, ఇంట్లో ఉన్న వారందరితో, బయట వారితో, ఆఫీస్లో ఉన్న వారితో. అలా కాదు, సమాధానంగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉంటే అలాంటి వారి ఎడల దేవుడు ఎప్పుడు మరి ఇష్టపడతాడు, వారి తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. తగ్గించుకున్న వారిని, సహించేవారిని దేవుడు ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు. దేవుడు మరి అహంకారులను దూరంగా ఉన్నప్పుడే గుర్తుపడతాడంట, కానీ దీనులకు ఎక్కువ కృపనిస్తాడు. అంతేకాదు అహంకారులను దేవుడు ద్వేషిస్తాడు, దీనులను దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు దీనంగా ఉండే వారి పక్షమున ఉంటాడు. అంతేకాదు వారితో ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. అందుకే 57 యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను అయినను, వినయము వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాననే మాట మనం చూస్తూ ఉంటున్నాము. సో దీన మనసు కలిగి అందరితో ప్రేమగా ఉండి సమాధానంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. సఖ్యమైతే సకల జనులతో సమాధానంగా ఉండమని పౌలు రాస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఎందుకు లేదు. అందుకే యేసయ్య కూడా మనము ఆలయంకి వెళ్ళినప్పుడు ఎవరి మీదైనా మనకి ఎటువంటి ద్వేషం ఉన్నా, గ్రడ్జ్ ఉన్నా, ఎటువంటి మనము టాకింగ్ టర్మ్స్లో లేకపోయినా వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి అప్పుడు నువ్వు వచ్చి నీ బలి అర్పించు, అప్పుడు నీ అర్పణ నేను స్వీకరిస్తానని దేవుడు అంటున్నాడు. సో సమాధానంగా ఉండడము దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన ఇంటి వారితో మనం సరిగ్గా మాట్లాడట్లేదంటే నువ్వే తగ్గించుకొని వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఉంటాడు. నీతో ఉంటే ఏమవుతుంది? అంతకంతకు వర్ధిల్తావు. దేవుడు నీతో ఉంటే ఏమవుతుంది? నీ మాట తప్పిపోదు. దేవుడు నీతో ఉంటే ఏమవుతుంది? నువ్వు చేయనదంతా సఫలమవుతుంది. నిన్ను చూసే వారందరూ నీ పట్ల కటాక్షం చూపిస్తారు. నీతో ఉంటే దేవుడు నీకు మంచి కీర్తిని, దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులను దేవుడు దయచేస్తావు. యేసయ్య సూచక్రియలు చేయగలుగుతావు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. యేసయ్య చూడండి, ఎంత పాపం చేసిన వారిని ఆయన ఎన్నిసార్లు పాపం చేసినా దీర్ఘ శాంతం వహించి వారి కొరకు ఆయన వారి ప్రార్థన మళ్ళొక్కసారి చేసిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే తన త్యాగాన్ని మాత్రమే కాదు వారి ప్రతి ప్రార్థన ఆన్సర్ చేస్తున్నాడు. అలాగే మనం కూడా అలాగ ఉండాలి. ఆఖరిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంటే యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే 42 ఆదికాండము 18 నుంచి మనం చూసినట్లయితే యోసేపు ఇక్కడ ఒక మంచి మాట చెప్తా ఉంటున్నాడు. దేవుడు యోసేపుకి ఎందుకు అంత దగ్గరగా ఉన్నాడు అంటే, నేను దేవునికి భయపడు వాడననే మాట ఉంది కదండి. ఈ మాట నన్ను ఆకర్షించింది. దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి. దేవునికి భయపడితే పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉంటాము. పరిశుద్ధంగా జీవించే వారితో దేవుడు ఉంటాడు. లేవి కాండంలో మనం చూస్తూ ఉంటున్నాము, ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు ఎంత పరిశుద్ధతను మెయింటైన్ చేసేవాడు. నేను మందసంలో వచ్చి ఉండాలంటే మీరు ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి దేవుడు నేర్పించాడు. ఎందుకంటే మానవులతో, మట్టి మనుషులతో, పాపము చేసేవారితో దేవుడు ఉండలేడు. ఆయన మహాపరిశుద్ధుడు. చంద్రుడి యొక్క లోపము దేవుని కనబడుతుందంట. దూతలకి ఉన్న లోపాలు దేవుని కనబడుతుందంట. అలాంటిది మనం ఎంతటి వారం అండి. నిలువెల్ల పాపంతో నిండి ఉన్న మనము మనుషులంట మోసము చేసేవారుగా మిగిలిపోతూ ఉంటున్నాం. ఏ పశువునైనా నమ్మొచ్చు, కానీ మనుషులను నమ్మడానికి వీలు లేదని చెప్పే సామెత మన అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే
నువ్వు దేవునికి భయపడి నువ్వు పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతను నువ్వు హత్తుకున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు నీ ఇంట్లో తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళే ప్రాంతంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఎన్ని సూచక్రియలు మనం చూస్తూ ఉంటున్నాడు. సమయలు మరి ఆయన ఎవరు అంటే ఒక చిన్న బాబుగా యాజకుని ఇంట్లో పెరిగినవాడు, ఒక పరిచారకుడిగా పెరిగిన వాడిని దేవుడు ఏం చేశాడండి? న్యాయాధిపతిగా చేశాడు. ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రాఫిట్గా, ఒక ప్రవక్తగా చేశాడు. రాజులను అభిషేకించే ప్రవక్తగా చేశాడు. అంతేకాదండి, సమూయేలు అంట ఆయన యాజకుడుగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఈ లోకంలో దేవుడు వారితో పాటు ఎన్ని కార్యాలు చేయించగలుగుతారు. ఏమీ తెలియని వారు, దేనికి పనికిరాని వారిని దేవుడు ఒక మంచి పాత్రగా చేస్తూ ఉంటున్నాడు. నిన్న అలాగ చేస్తాడు. యెహోషువను మనం చూస్తే ఆయన కూడా పిరికివాడుగా ఉన్నాడు. నిబ్బరం కలిగి నీవు పని పూనుకో, నేను ఉన్నాను కదా అని ఎన్నోసార్లు యెహోషువకి దేవుడు చెప్పాడు. అంత పిరికివాంతో దేవుడు ఉన్నాడు. అలాంటి పిరికివాడు సూర్యుని చూసి సూర్యుడా ఆగిపో అని చెప్పాడు, చంద్రుడా ఆగిపో అని చెప్పాడు. మన జీవితాల్లో నిజం చెప్పాలంటే ఆగిపో అని ఏ మనుషుడికైనా చెప్పి చూడండి, ఏ బస్కి చెప్పండి, ట్రైన్కి చెప్పండి, విమానానికి చెప్పండి, ఈ భూమి మీద ఉన్న వస్తువులకు నువ్వు ఆగిపో అంటే ఆగిపోతుందా? కానీ ఆగిపోదు. కానీ యెహోషువకు దేవుడు అంత కార్యం చేశాడు. ఎందుకంటే ఇవన్నీ పాటించాడు. నువ్వు నేను కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి కాబట్టి ఈ కార్యాలు నేను చేస్తాను, నేను ఇవి చేస్తే నాకు దేవుడు తోడుగా ఉంటాడంటే ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు దేవుడు మన చేతిలో పెద్ద 5-6 తాళ చేతులు పెట్టాడు. ఆ తాళపు చేతులు మనం వాడుకోవాలి. మన జీవితంలో దేవుడు మనకి తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను పిలవడం ఆలస్యం, ఆయన వస్తాడు. నీకు అన్ని మేలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ లేని జీవితం అంటే ఇష్టం ఉండదు. ఖచ్చితంగా తన బిడ్డలు మహిమ ప్రభావంతో నింపబడాలని. మరి ఏలి ఒక కోడలు గురించి రాయబడింది బైబిల్లో. ఆమె ప్రసవ వేదనతో ఉన్నప్పుడు అప్పుడు దేవుని మందసము శత్రువులు తీసుకెళ్ళిపోయినాక మహిమ వెళ్ళిపోయింది. ఈ దేశంలో దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయిందని తన పుట్టిన బిడ్డకు ఇక్కాబోద్ అనే పేరు పెడుతుంది. ఇక్కాబోద్ అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రభావము లేని దేశముగా ఉంది. ఆ యొక్క మీనింగ్తో ఆ యొక్క పేరు పెట్టింది. మొదటి సమూయేలు 4:21 చూడండి, ఇక్కడ చెప్తుంది, చనిపోయిన ముందు ఆమె ఏమని చెప్తుందంటే ఇజ్రాయెల్లో నుండి మరి దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది అని చెప్తూ ఆమె ఈ యొక్క మాట ఇక్కాబోద్ అనే పేరు మరి తన బిడ్డకు పెట్టి చనిపోతుంది. నిజమే, దేవుని యొక్క మహిమ మన నుండి తొలగిపోతే కనుక మనము అందరికీ, ముఖ్యంగా శత్రువులకు, సాతానుకు మరి ఆటగా ఉంటాము. ఈ లోకానికి ఆటగా ఉంటాం, నవ్వుల పాలవుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు మనకి ఏం చేస్తుందంటే మనకు విలువనిస్తూ ఉంటుంది. ఆ విలువ గల, ఆ మహిమ గల, ఆ ప్రభావం గల ఆ తోడు మనకు అవసరం. ఈరోజు దేవుని తోడు కావాలని కోరుకుంటున్నావా? లేక ఈ లోకపు తోడు అడుగుతున్నావా? లేక మనుషుల తోడు నువ్వు అనుకుంటున్నావా వారు నిరంతరం నాతోనే ఉంటారని నువ్వు మనుషుల తోడు వెంట పడతా ఉంటున్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నా తోడు నువ్వు కోరుకున్నట్లయితే యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు అనేకమైన దీవెనలు నేను ఇస్తూ ఉంటాను. మనుషుల తోడు నువ్వు కోరుకున్నట్లయితే వారి నాసికాంధ్రంలో ఊపిరున్నంత వరకే నీకు తోడుగా ఉండగలుగుతారు. కానీ నీ దేవుడు, నా దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఈ వాక్యం మీతో మాట్లాడుతుందా? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ తోడు నాకు కావాలి అని చెప్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉంటే చాలు నాయనా. అయ్యా తండ్రి, మాకు ఎన్ని మేలో నువ్వు నాకు చెప్పావు నాయనా. అంతేకాదు ఎవరికి తోడుగా ఉంటావో కూడా నువ్వు చెప్పావు. ఈరోజు మేమందరం ఈ వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం జీవించడం మాకు నేర్పించండి. లోటుపాట్లు కొట్టివేయండి నాయన. సాతాను ఉచ్చుల నుంచి మనం బయటికి లాగండి. మీతో పాటు నాయన ప్రభా, అయ్యా తన యుగ యుగంలో నివాసం చేయడానికి మా కొరకు పరలోక రాజ్యము గౌనులను తెరిచినందుకు నీకు వందనాలు నాయన. మేము ప్రయాణమై ఈ భూమి నుండి ఈ ప్రభావం లేని, మహిమ లేని, కష్టకరమైన, అవమానపాలైన ఈ యొక్క భూమి నుండి, వ్యర్థమైన ఈ భూమి నుండి పరలోక రాజ్యంలో అడుగుపెట్టడానికి మార్గం నీవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అయితే ప్రభ తండ్రి, నీవు మాకు జీవించినంత కాలం బ్రతుకు దినాల అన్నిట ప్రభ యెహోషువకి నువ్వు తోడుగా ఉన్నావు. అందుకే ఆయన ఎదుట ఏ మనిషిని నిలవలేకపోయాడు నాయన. అటువంటి తోడు మాకు దయచేయండి నాయన ప్రభ. నీ కార్యమును నాయన తెలిసి మేము చేయకుండా ఉన్నట్లయితే అది పాపంగా ఎంచబడుతుందని రోమాపత్రికలో చూస్తున్నాము నాయన. అయ్యా నీ కార్యం చేసేవారుగా మమ్మల్ని చేయండి. నీ తోడు మాకు అవసరము నాయన. ఈ లోకము కంటే ఎక్కువగా ప్రభ నీ వైపు మేము చూసే భాగ్యం మాకు దయచేయమని మరొక్కసారి ఈ యొక్క వాక్యమును అయ్యా మా జీవితాల్లో 100 అంతల ఫలం దయచేయమని
ఈరోజు ఎవరైతే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి నువ్వు తోడుగా ఉంటావు నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థనలు ఏకీభవించారని నమ్ముచున్నారు, విన్నారు కదండి. ఏమి చేస్తే దేవుడు తోడుగా ఉంటారు, దేవుడు తోడుగుంటే ఏం జరుగుతుంది, చాలా చక్కని మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఐ హోప్ యు ఆర్ ఎంకరేజ్ టు ఆస్క్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో నీ నావలో అడుగు పెడితే దేవుని యొక్క కార్యాలు సూచక్రియలు మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాక్యాలన్నీ కూడా మరి చెప్పబడడం మాత్రమే కాదు, అవలంబించడానికి శక్తిని కూడా మీరు కోరారని నేను అనుకుంటున్నాను. సో సీ యూ నెక్స్ట్ థర్స్డే. అంటిల్ దెన్ టేక్ కేర్. ట్రై టు మేక్ గాడ్ యువర్ కంపానియన్. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఒకవేళ మీరు ఇలాంటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే కింద నంబర్స్ ఉన్నాయండి. గూగుల్ పే, ఫోన్పేకి మీరు మీ యొక్క ఆఫరింగ్స్ని పంపించి దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్థ అవుతారని నమ్ముచున్నాను. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.